వెంటనే రంగం మీకు తీసుకొచ్చింది ఎవరిని? కేసీ వేణుగోపాల్ రంగం తీసుకొచ్చారు. కేసీ వేణుగోపాల్ గారు ఏం ప్రకటన చేశారు ఢిల్లీ నుంచి? ఎస్సీ వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎవరు ముందుకు సాగద్దు, జాతీయ కమిటీ నిర్ణయం తీసుకునేంత వరకు ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎవరు ముందు అడిగేయద్దు, ఇది రేవంత్ రెడ్డి గారు కూడా ఇది వర్తిస్తుంది అన్నాడు. దేశంలో వాళ్ళకు ఉన్న ప్రభుత్వాలే 3, ఇది రేవంత్ రెడ్డి గారికి వర్తిస్తాను అన్నాడు. రేవంత్ రెడ్డి గారికి ఎందుకు వర్తిస్తా అన్నాడు? అందరికంటే ముందు ఈయన చేస్తా అన్నాడు కాబట్టి. ఓకే, నేను కేసీ వేణుగోపాల్ గారిని అడుగుతున్నా దీని ద్వారా, అది మీ వ్యక్తిగత అభిప్రాయమా, అధిష్టానం నిర్ణయమా మీ మాట? కానీ మీ ప్రభావం అయితే కనిపించింది ఇక్కడ. ఎందుకంటే కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయమే కాకపోతే సూత్రరీత్యా కాంగ్రెస్ పార్టీ వర్గీకరణకు అనుకూలమని మేము విశ్వసిస్తున్నాం. పంజాబ్లో ఎస్సీ వర్గీకరణ 75లో చేసింది కాంగ్రెస్, జైల్ సింగ్ ముఖ్యమంత్రిగా. పంజాబ్లో ఎస్సీ వర్గీకరణ చేసింది 75లో జైల్ సింగ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వర్గీకరణ చేశారు, ఎస్సీ వర్గీకరణ చేశారు. సూత్రరీత్యా వర్గీకరణకు అనుకూలమే కదా. ఉషా మేరా కమిషన్ వేసింది యూపీఏ గవర్నమెంటే కదా. రాహుల్ గాంధీ గారు మన హైదరాబాదులో ఒక హోటల్లో ఎడిటర్స్ మీట్లో ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉన్నది, యూపీఏ పార్టీలన్నిటితో ఒప్పించి వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పిండు కదా. గద్వాల సభలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఆయన ఓపెన్ స్పీచ్ ఇచ్చిండు కదా. రాజశేఖర్ గారి కాలం నుంచి రేవంత్ రెడ్డి కాలం వరకు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు పెట్టింది కదా, డిక్లరేషన్ చేసింది కదా. రాహుల్ గాంధీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న, నిన్నటి వరకు సోనియా గాంధీ గారు ప్రాతినిధ్యం వహించిన సొంత రాష్ట్రం అని చెప్పబడుతున్న చట్టసభలకు వెళ్ళడానికి యూపీలో 2012లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి డిక్లరేషన్లో మొదటి పాయింట్లో పెట్టారు కదా. మరి తెలంగాణలోనే వర్గీకరణ విషయంలో ముందు అడిగేస్తుంటే జాతీయ కమిటీ ఆమోదం లేకుండా ప్రభుత్వాలు ముందు అడిగేద్దనే మాట ఎందుకన్నారు? ఇవన్నీ జాతీయ కమిటీ ఆమోదం లేకుండానే జాతీయ అధ్యక్షుడు చేవెళ్ళ డిక్లరేషన్ చేసిపోయాడా? జాతీయ కమిటీ ఆమోదం లేకుండానే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు హోదాలో ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు యూపీలో మేనిఫెస్టోలో పెట్టిందా? జాతీయ కమిటీ అధ్యక్షుడు హోదాలోనే మరి రాహుల్ గాంధీ గారు గద్వాల సభలో మాట్లాడిండా? ఆమోదం లేకుండానే మాట్లాడిండా? అంటే ఏదో రకంగా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని జాప్యం చేసి, ఆ జాప్యం జరిగినంత కాలం అందరికీ దక్కాల్సిన అవకాశాలు వాళ్ళు కొల్లగొట్టాలని ఒక కుట్ర చేస్తే, ఆ కుట్రలో ఈయన తలొగ్గి అసెంబ్లీలో ఇచ్చిన మాటకు విరుద్ధంగా ఆయన రేవంత్ రెడ్డి గారు పాలన కొనసాగిస్తున్నాడు. దానికి సాక్ష్యం ఏంటిది? మీ అందరూ తెలుసు. ముందు ఒక కమిటీ అన్నాడు, మేము కమిటీని స్వాగతించాంగా. ఏది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో కమిటీ అన్నాడు, మేము కమిటీని స్వాగతించాం కదా. కమిటీ ఉండంగా మళ్ళీ కమిషన్ వేశారు కదా. పోనీ కమిషన్ కూడా మేము వ్యతిరేకించలేదు కదా. టెక్నికల్ ఏ ఇబ్బందులు రాకుండా అనే పేరుతో, టెక్నికల్గా భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా అనే పేరుతో మీరు మళ్ళీ కమిషన్ వేశారు కదా రిటైర్డ్ జడ్జితో, మేము స్వాగతించాం కదా. మరి కమిటీ వేసి కమిషన్ వేసి ఆ రిపోర్ట్ రాకముందే మీరు ఇచ్చిన మాటకు విరుద్ధంగా ఎట్లా ఉద్యోగాలు భర్తీ చేస్తుండ్రు? మీరు ఏ మాట ఇచ్చారు? గత నోటిఫికేషన్లో కూడా వర్గీకరణ వర్తింపజేసే ఉద్యోగాలు భర్తీ చేస్తూ అన్నారు. మరి మీరు ఏం చేశారు? కమిటీ వేసింది మీరే, కమిషన్ వేసింది మీరే,